హాయ్ మీ అందరికీ అందరికీ హ్యాపీ సండే. మా నాన్న అయితే ఇంకా రాత్రి గుండు పనిలో పడుకున్నాను అనమాట. ఇంకా అమ్మమ్మ దగ్గర అయితే నాన్నైతే పొద్దున్నే వచ్చి మటన్ తీసుకొచ్చాను, రామ కూర ఉంటుంది అని చెప్పేసి వస్తే ఒక వరుస రానా రాత్రి నిద్ర లేదు బుడ్డబ్బాయితో కాసేపు నాకు రా అంటే కడిగి క్లీన్ చేసి అక్కడ పెట్టానమ్మా, తొందరగా రా అని చెప్పేసి అన్నాడు. నాన్న హాయ్ చెప్పు. సుహాసు తాతతో వెళ్తున్నావా మటన్ కర్రీ చేయడానికి? ఇండిషన్ చేసేలా కోరిక వేస్తూ ఉన్నాడండి సుహాస్ అయితే. బావా వెళ్దాంరా. సరే నేను నాన్న బండి ఎక్కి వెళ్తున్నాను కానీ ఆ మెనూలు ఏంటి అమ్మాలన్నావు కదా, వాళ్ళని కనుక్కొని రా. మరి నువ్వు వచ్చేలేక కర్రీ చేస్తా. అదేంది అబ్బో నేనమ్మ కడ ఏంది అంటావు? సరే సరేలే, మీ కర్రీ బాగుంటుందా మా కర్రీ బాగుంటుందా చూద్దాం. ఎందుకు బాగుంటుంది? సరే నేను పోయేస్తున్నా. సరేనండి తొందరగా వెళ్దాం. పదంపా. మేము వచ్చేలే, మా తమ్ముడు కూరగాయలు కూడా కట్ చేస్తున్నాడండి. సరేనండి ఇప్పుడు మా తమ్ముడు అయితే కూరగాయలు కట్ చేసేసాడు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టాడు. ఇప్పుడైతే ఉల్లిపాయ కట్ చేస్తున్నాడు. అమ్మా చికెనా మటనా? మాది ఈరోజు పెళ్లి రోజు కదా, మరి పార్టీ ఏమి ఇస్తున్నారు కూతురు కల్లడికి? మాసేనా? కూర కూడా ఉండొచ్చు కదా, నేను చూపిస్తా. మీదేం కూర పెద్దమ్మా? పెద్దమ్మ వాళ్ళు నిమిషం కూడా అంటారు వీడియో తీస్తే. పిచ్చమ్మా ఓయ్ టిఫిన్ చేసావా? మా నాయనమ్మ శుక్రం తెప్పించుకుందండి పాపం. మటన్ తినొచ్చా నువ్వు? తినకూడదా? చారుతో తిండు కానీ చారు పెడతా. టిఫిన్ చేస్తూ ఉంది. ఓకేనండి, ఆయిల్ అయితే బాగా వేడైతే చేసేసాను. మా తమ్ముడు అయితే వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసేసాడు కదా, మటన్ అయితే బాగా ఉడవ పెట్టేసాను. తాలింపు వేసేసుకున్నాను. టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే బాగా మగ్గింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా, పచ్చి వాసన రాజు వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం. టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదండి, లైట్గా పసుపు వేసేసుకుందాం. పసుపు అయితే వేసుకున్నాం కదండి, కారం కూడా వేసేసుకున్నాం. ఇది వచ్చేసి ఇంకా మామూలుగా ఈ సంవత్సరం మిరగాలు అయితే కారం పెట్టేసినాయండి. మంట బాగా పుట్టిద్ది, తక్కువ వేసుకొని చదువుతూ ఉన్నారు మా అమ్మ మా తమ్ముడు అయితే. కాస్త వేడుస్తూ ఉన్నాడు. ఇంకా కారం అన్నీ వేసేసుకున్నాం కదా, ఉడవ పెట్టిన మటన్ కూడా వేసేసుకొని కలిపి వేసుకున్నాం. అండి మటన్ ముక్కలు మొత్తం అయితే ఇంకా తాలింపులు అయితే కలిపేసేస్తాను కదా, మొత్తం అయితే బాగా ఆయిల్లో మొత్తం ఇచ్చేసేసుకున్నాను. ఇంకా గ్రేవీ కోసం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ అయితే పోస్తున్నాను కదా, పైన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ బాగా ఉడికేంత వరకు ఉంచేసేసుకున్నాం. ఓకే అండి, లాస్ట్ టర్న్ ఫైనల్ అయితే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. గొడవ పెట్టేటప్పుడే ఇంకా ఉప్పు వేసేసారు, సాల్ అని చెప్పేసి కల్లుప్పు అయితే వేసుకున్నాను. మొత్తం అయితే కల్లుప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓకేనండి, మటన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా అమ్మకు కూడా బ్రెడ్ చేయించేసి ఇంకా అమ్మకు కూడా భోజనం అయితే పెట్టేశానండి. ఇంకా నాన్న తమ్ముడు బావ మేమిద్దరమే ఉన్నాం అనమాట. భోజనం చేయాలి.
ఇంకా చర్చి టైం అవుతుందని చెప్పేసి ఇంకా బావ పిల్లలు మేము అందరం అయితే రెడీ అయ్యాము. చర్చి నుంచి వచ్చిన తర్వాత భోజనం చేయొచ్చాడని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇంకా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ఒకసారి నాకు మంచినీళ్ళు అన్నీ దగ్గర పెట్టేళ్ళు, నువ్వు వచ్చేలేక మళ్ళీ ఇంటికాడ ఎవరో ఒకరు ఉంటారో ఉండరు అని చెప్పేసి లేక ఇంకా అమ్మకు కూడా మంచినీళ్ళన్నీ ఇంకా దగ్గర పెట్టేసేస్తాను. సరేమ్మా చర్చికి వెళ్ళి వస్తాను, నేను వచ్చేలేక జాగ్రత్త, నువ్వు పైకి లేగటం అట్లా చేయగాకు అని చెప్పేసాను. సరేలమ్మా చర్చి నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడికి రా అని చెప్పేసింది. ఇంకా అమ్మకైతే ఇంకా మంచినీళ్ళు అన్నీ దగ్గర పెట్టేసి మా నాయనమ్మ చెప్పి వెళ్తున్నాను. నేను ప్రార్థన పోయి వచ్చేలేక ఇంకా అమ్మని చూస్తూ ఉండు, ఇంకా ప్రార్థన పోయి వచ్చిన తర్వాత ఇంకా వస్తానులే అని చెప్పేసి సరేనా మందిరానికి అయితే వెళ్ళిపోదాం పదండి. పెట్టవా